హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. అందరికీ ఫస్ట్ హ్యాపీ దీపావళి అండి. నేనైతే ఫస్ట్ ఇలా ముగ్గేసేసాను. కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ సారీ. మేమైతే ఇలా డెకరేషన్ చేసుకున్నామండి. మా అపార్ట్మెంట్ అంటే మా రూమ్ ముందర అయితే ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. డెకరేట్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, బట్ పాసిబుల్ కాలేదు. నాకు 2 కిడ్స్ కదా, అందుకని నాకు పాసిబుల్ కాలేదు. ఈ ముగ్గు వేయడానికి నేను చాలా కష్టపడ్డాను. వాళ్ళిద్దరిని దూరం పెట్టేసి ఓ మై గాడ్ చాలా ఇబ్బంది పడ్డాను. నేనైతే ఇలా ముగ్గు వేసుకున్నాను అండ్ ఫ్లవర్స్ డెకరేషన్ చాలా క్యూట్గా చేసుకున్నాను. అండ్ క్రాకర్స్ కూడా నేను చాలా తక్కువ కాల్చాను. ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఖచ్చితంగా చేయాలి కదా, కాబట్టి మేమైతే విగ్రహం తెచ్చుకొని ఇలా డెకరేషన్ చేస్తాము. మేము చాలా బాగా చేసుకున్నాము ఈసారి. మేము లక్ష్మీదేవి కింద విగ్రహం ఉంది, పైన ఫోటో ఉంది లక్ష్మీదేవి గారిది. ఆ పూలమాల మొత్తం నేనే తయారు చేశాను. పూలదండలు నేను లక్ష్మీదేవికి అక్కడ మా ఇంట్లో మా రూమ్లో ఉన్న దేవుళ్ళందరికీ నేనే రెడీ చేశాను. ఇలా టేబుల్ మీద మేమైతే లక్ష్మీదేవి పూజ చేయడానికి రెడీ అయ్యాము. డెకరేషన్ అంతా అయిపోయింది. చాలా మంచిగా చేసుకున్నాం పూజ అయితే. లక్ష్మీదేవికి కుంకుమ పసుపు పూజలు, లక్ష్మీదేవి పూజలు అయితే మేము బాగా చేసాము. చాలా మంచిగా చూసుకున్నాం. లక్ష్మీదేవి పూజ అయితే మేము చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నాము. మేము ఇంట్లో మట్టుకే చేసుకున్నామండి. డబ్బులు ఇలా అవన్నీ పెట్టేసి మేమైతే పూజ బాగా చేసుకున్నాము. అండ్ లక్ష్మీదేవికి ఉన్న రోజు పూలమాలలు అయితే ఇలా రెడీ చేశానండి. మధ్యలో లోటస్, ఇది లక్ష్మీదేవికి అని చెప్పేసి నేనైతే పూలమాలలు ఇవన్నీ చాలా మంచిగా రెడీ చేసుకున్నాను. నేనే దండ గుచ్చాను. ఒక్కొక్క మంచిగా అన్ని కలర్స్ మిక్స్ లెక్క వైట్, పింక్, మెరూన్, ఎల్లో అన్నట్టుగా నేనైతే చాలా మంచిగా దండలు గుచ్చాను. గుచ్చిన తర్వాత నేను వెంటనే ఇంకా పైన బయట అని చెప్పేసి పూల దండలు పెట్టేశాను. తర్వాత పూజ అయిన తర్వాత నేను ఇట్లా దేవునికి అలంకరించేసాను దండలన్నీ. ఎంత బాగా అసలు చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో దండలు అయితే. అందుకే నాకు చాలా ఇష్టం దండలు ఇలా తయారు చేయడం అంటే. దీపారాధన అంతా అయిపోయింది. దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మా పాపని నేను రెడీ చేశాను. నేనైతే మా చిన్న పాపని నేను ఇలా రెడీ చేశాను. ఫస్ట్ టైం నాకు ఆడపిల్ల అనిపించింది తను. హ్యాపీ దీపావళి అనుకుంటూ నేనైతే పైన పూజ అంతా అయిపోయి మేము కిందికి వచ్చాము. నార్మల్గా క్రాకర్స్ కాల్స్తామని నేనైతే ఎక్కువ క్రాకర్స్ కాల్చి నాకు చాలా భయం. నాకు మా చిన్న పాపకి అసలు ఎంత భయం అంటే, అందుకే మాకు ఆ ఫ్లవర్స్ ఇచ్చారు. వద్దు, చాలా భయపడింది మా చిన్నమ్మాయి అయితే. అసలు చాలా భయపడింది. అందుకే మేము వెంటనే వెళ్ళిపోయాం పైకి. కింద మా పెద్ద పాపను మా హస్బెండ్ ఇద్దరే దీపావళి బాగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా ఎంజాయ్ చేసాము ఈసారి దీపావళి మేమైతే. హ్యాపీ హ్యాపీ దివాళీ. అలే కరో ऐसे से करो हैप्पी दिवाली करो. బాగా ఆడుతుంది, ఎంత బాగా. ముంబైలో చాలా మటుకు అపార్ట్మెంట్ కింద కాల్చనివ్వరు, అందుకని రోడ్ మీద కాల్చారు. అసలు నేను చూశాను, మేము వెళ్ళినప్పుడు చూసామండి. అవుటింగ్కి వెళ్ళినప్పుడు మేము చూసాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. చాలా 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 భయం వేసింది. అవన్నీ నిప్పురవులు ఎక్కడ మీద పడతాయని. మా చిన్నమ్మ అయితే చాలా భయపడింది. అసలు చాలా అంటే చాలా భయపడింది. మా హస్బెండ్ చూడండి, అసలు భయం అనేది వర్డ్ లేకుండా ఎంత బాగా కలర్ఫుల్ క్రాకర్స్ కాల్చారు అసలు. నేనైతే చిచ్చుబుడ్డు ఒక్కడి కాల్చాను అంతే. అండ్ క్రాకర్స్ 2 or 3. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. ఇది లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్నామండి మా అత్తగారింట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నా ఈ ఛానల్ అనిత అలర్ట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి, అందరు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.
మీ వాల్యుబుల్ టైంని నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిత అలర్ట్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.